తర్వాత నెక్స్ట్ మీ అందరి దృష్టి గద్య భాగంలో ఒక సారాంశం అడుగుతాడు. ఆ సారాంశం దేని నుంచి వస్తుంది అనేటువంటిది. ఇక్కడ గద్య భాగంలో మొత్తం మనకి 7 పాఠాలున్నప్పటికీ, ఈ 7 పాఠాల్లో మీరు కంగారు పడాల్సిందేం లేదు. మొదటి 6 లెసన్స్‌లో ఉండేటువంటి మీరు ఈద్‌గా అంటే, లోక్ గీత్ అంటే, అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ అంటే 3 పాఠాలున్నాయి. ఆ 3 పాఠాలు జాగ్రత్త క్షుణ్ణంగా మీరు చదువుకోగలిగితే, చక్కగా చేసుకోగలిగితే అంటే మిగతా పాఠాలను వదిలేయమని చెప్పట్లేదు నేను. మిగతా లెసన్స్ చదివి, వాటి నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తాయేమో, వాటి నుండి మనకు కాంప్రహెన్షన్ వరకు వస్తుందేమో, ఆ విధంగా చదువుకుంటూ, వీటికి మాత్రము ఈద్‌గా పాఠము ఈ సంవత్సరము బాగా రావటానికి, ఇందాక బరిస్తే బాధలు పాఠము, ఇవి కొంచెం ఎక్కువగా రాసేటప్పుడు మొదట ఈ లెసను పేరేంటి? లెసన్ రాసినటువంటి రచయిత గారి పేరేమిటి? సారాంశం ఆ ఉన్నటువంటి 6, 7 వాక్యాలు, పొట్టిపొట్టి వాక్యాలు రాసి, దాని కింద మెయిన్ పాయింట్స్‌ని పెన్సిల్‌తో లేకపోతే నల్ల ఇంకు పెన్నుతో మీరు అండర్‌లైన్ చేసుకొని బుల్లెట్ పాయింట్స్‌ని చేస్తే, రేపు ఎగ్జామినర్ యొక్క దృష్టి ఈజీగా ఆకట్టుకునే వాళ్ళవుతారు. మంచి మార్క్స్ పొందగలుగుతారు.